మళ్ళీ పకడ్బందీగా ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలన్న డిమాండ్తో ఈ యొక్క దీక్షను కవితక్క గారి ఆధ్వర్యం లోపల తెలంగాణ జాగృతి నిర్వహిస్తూ ఉన్నది. ఈ యొక్క నిరసన దీక్షను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా తమ్ముడు రవి రాథోడ్ గారిని కోరుతా ఉన్నాం. ఈరోజు గ్రూప్ 1 లో జరిగినటువంటి అవకతవకలపైన జాగృతి ఆధ్వర్యంలో ఈ యొక్క అమరవీరులకు సాక్షిగా మేము గ్రూప్ 1 అభ్యర్థులకు వెంట నిలబడతామని చెప్పి అక్కగారు మాకు ముందొచ్చి మాతో పాటు కూర్చున్నందుకు ధన్యవాదాలు అక్క. ఎందుకంటే ఈ రోజు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎండింగ్ వరకు ప్రతి ఒక్క స్టేజ్ లో అన్ని అవకతవకలే. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిరుద్యోగుల పక్షాన లేకుండా అన్ని అవకతవకలు చేస్తా ఉంది. మరియు ఈ యొక్క చిక్కడపల్లి లైబ్రరీలో కావచ్చు, అశోక్ నగర్ సెంటర్ లో కావచ్చు, మీ యొక్క అధ్యక్షులైనటువంటి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చారు కదా, అక్కడ తీసుకొచ్చి మీరు మాకు అండగా ఉంటామన్నారు, కానీ మీరు అండగా లేరు. దాంతో పాటు ఈ యొక్క గ్రూప్ 1 అనేటువంటి సెలక్షన్ ఏదైతే జరిగిందో అందులో GO-29 తీసుకొచ్చి మా యొక్క SC, ST, BC మైనారిటీ అని కారిన పిల్లల యొక్క మనుషులను బాధ పెట్టిర్రు. ఈ పాత జీవో ప్రకారంగా 55 ప్రకారంగా ఇవ్వండి అని మేము మొరబెట్టుకుంటే 503 పోస్టులకు గత ప్రభుత్వం కేసీఆర్ గారు GO 55 ప్రకారంగా నియామకాలు చేద్దామని చెప్పి GO 55 తెస్తే మీరు దొంగతనంగా దొంగచాటుగా కొన్ని నెలలు దాపెట్టి మీరు GO-29 తీసుకొచ్చి మా పైన రుద్దిరు కదా. 60 పోస్టులు మిమ్మల్ని ఎవరు అడిగిరనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. ఆ 60 పోస్టులతో ఒక్కరోజు టైం ఇచ్చి 50-60 వేల మందిని మీ యొక్క కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులను మీరు యాడ్ చేసుకున్నారనేటువంటి తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటు ప్రిలిమ్స్ జరిగింది. ప్రిలిమ్స్ లో 14 క్వశ్చన్లు తప్పు. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎండింగ్ ప్రాసెస్ వరకు తర్వాత క్వశ్చన్ పేపర్లలో ఎగ్జామ్ జరిగింది. ఎగ్జామ్ జరిగిన తర్వాత అందులో కరెక్షన్ అనేటువంటిది కూడా కరెక్ట్ చేయలేదు. ప్రొఫెసర్లతో దిద్దించలేదు, ప్రైవేట్ ఫ్యాకల్టీలతో దిద్దించారు. ఇది మేము RTI పెడితే కూడా ఒక్కరు కూడా రెస్పాండ్ ఇవ్వరు. RTI కూడా మా యొక్క మేము అప్లికేషన్లు ఇస్తే దానికి రిప్లై అనేటువంటిది రాదు. దాంతో పాటు ఈ గ్రూప్ 1 లో అనేటువంటిది ఒక కరెక్షన్ ప్రాసెసే కాదు, రిజల్ట్ ఇచ్చేటప్పుడు కూడా ఎక్స్ట్రా అనేటువంటిది 10 నుంచి 18 మంది అనేటువంటిది వచ్చారు కదా, వాళ్ళు ఎవరనేటువంటిది మేము ఇప్పటి వరకు అడుగుతా ఉంటే ఏ ఒక్క సమాధానం చెప్పారు. అది ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా మేడం. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి బడా నాయకుల యొక్క కుటుంబ సభ్యులే బంగారం షాపులు ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా వస్తారు? ఈ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు 80 నుంచి 100 BMW కార్లు ఉంటాయి. వాళ్ళ యొక్క కొడుకులకు ఏ విధంగా వస్తుంది? మేము కదా చదువుకున్నది, మాకు కదా అన్యాయం జరిగింది, అంత ధనవంతులకు మీరు ఏ విధంగా ఇస్తారనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళకి ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ యొక్క TGPSC కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, వాళ్లకు చెప్పేంత వరకు మేము ఈ పోరాటాన్ని ఆపమనేది తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాల మీద నిరుద్యోగుల పక్షాన జాగృతి అనేటువంటి